ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తమకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో చెల్లింపులు జరగక, ప్రభుత్వ విధానాల పరంగా ఉత్పన్నమైన సర్వీస్ వ్యవహారాలకు పరిష్కారం దొరకక, తమ తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన ఉద్యోగ సంఘాల వ్యవస్థ సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించకుండా 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లించకపోయినా ఆహా ఓహో అంటూ భజన చేసే పరిస్థితికి ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు దిగజారిపోయిన నేపథ్యంలో వేలాది కోట్లుగా పేరుకుపోయినటువంటి బకాయిలు చెల్లింపు ఎలా సాధ్యమవుతుంది, ఏ రకంగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టత ఇవ్వని పరిస్థితుల్లో ఓ పక్క చూస్తే ప్రతి నెల జీతభత్యాల ఖర్చు కోసం అయ్యేటువంటి 5,500 నుంచి 6,500 కోట్ల రూపాయల చెల్లింపుకే గగనమవుతుంటే, మరోపక్క సంవత్సరం నుంచి ఆల్రెడీ మాకు 12వ వేతన సవరణ బాకీ ఉండగా 11వ వేతన సవరణ బకాయిలు ఈ రోజు వరకు చెల్లించకపోగా, డిఏ బకాయిలు చెల్లించకపోగా, మా జీపీఎఫ్ లోన్లు అడ్వాన్సులు మాకు ఇవ్వకపోగా, మెచ్యూర్ అయినటువంటి మా ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు మాకు ఇవ్వకపోగా, సంవత్సరం 2 సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్లో ఏదో నిన్నామన్నా 1-2 కొంతమందికి 1 సంవత్సరం సరెండర్ లీవ్లు జమ చేయటం. ఈ పరిస్థితుల్లో రోజు రోజుకి సోషల్ మీడియాలో కానీ, వార్తాపత్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద రకరకాల కథనాలు ప్రచురితమవుతూ ఉంటే, వేటికి ప్రభుత్వం అధికారికంగా ఖండనివ్వకపోయిన పరిస్థితుల్లో అందులో నిజమెంత, అబద్ధం ఎంత, మాకు రావాల్సిన బాకీలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, వాటిని ఎలా చెల్లిస్తారంటే సమాచార హక్కు చట్టం కింద కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడంతో ప్రభుత్వాలకి ఆదాయం పెంచుకోవడానికి, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ పెంచుకోవడానికి పన్నులు పెంచేటువంటి పన్నులు రేటు పెంచడం కానీ, పన్ను పరిధి విస్తరించే అవకాశం కానీ జీఎస్టీ 101వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితుల్లో ఈ చెల్లింపులు జరుగుతాయా లేదా, ఎప్పుడు జరుగుతాయి, రిటైర్ అయిన తర్వాత ఇస్తామంటున్నారు, చనిపోతే ఇస్తామంటున్నారు. అంటే తనకి హక్కుగా రావాల్సిన బాకీలు పొందడానికి ఒక ఉద్యోగి అయితే చచ్చిపోవాలి, లేకపోతే రిటైర్ అయితే తప్ప అనుభవించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటే ఈ సొమ్ము తిరిగి వస్తుందా రాదని ఒక అయోమయంతో, ఒక అభద్రతాభావంతో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కుటుంబాలు తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. అయితే ఈ ఆందోళన ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వెలుగుచ్చేటువంటి ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. కానీ ప్రతి ఒక్క మనసులో ఈ ఆందోళన ఉన్నది. ఈ పరిస్థితుల్లో విధానపరమైన అంశాల్లో ఉత్పన్నమైన సమస్యలకి పరిష్కారం చూపకుండా, టీచర్లకి గత 3 దశాబ్దాలుగా సర్వీస్ నిబంధనలు లేకుండా సిపిఎస్ రద్దు చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.